సంస్కృతి దీప్తి నాదమే మన కళా జీవన శక్తి అంజలి మీడియా విన్యాసగాథ అందరి టీవీ కళ వైభవ పథం నర్తించే భావాల సుధారాగం నవశక్తి నింపే నాట్యయాగం శాస్త్రీయ నృత్య మహాసంప్రదాయం. సో కాకతీయ మహానృత్య కళావైభవం ఒక కార్యక్రమాన్ని 5,001 మంది నృత్య కళాకారులతోటి మనం ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 5,001 మేము అనుకునే మా తాపత్రయము చరిత్ర అక్కడ నిలిచిపోయే విధంగా మేము అనుకుంటున్నాము. మరి 5,001 అవుతుందా, 5,000 అవుతాయా, లేకపోతే ఇంకెన్ని దాటుతామా అనేది కొంత మీ అందరి సహకారము ఆశీస్సులు కావాలని కోరుతా ఉన్నాను. సో ఈ కార్యక్రమం పైన నిర్వహించే కార్యక్రమం పైన కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియాల్సిందిగా కోరుతా ఉన్నాను. మేడం, మీరు మీ పేరు మీ పరిచయంగా చెప్పండి. గురుభ్యో నమః. నా పేరు లక్ష్మీ ప్రసూన నూతి, హైదరాబాద్ మియాపూర్ నుంచి వస్తున్నానండి. ఇది చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఒక 1 వీక్ 10 డేస్గా వాళ్ళు బాగా ఇది చేస్తున్నారు, వాట్సాప్లో కాల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈ ప్రోగ్రామ్ గురించి విని బాగుంది. మేము ఏదైనా ఫస్ట్ నేను అందరూ కట్టమంటారు కదా, ఏమైనా డబ్బులు కట్టాలా అని అడిగాను బై అలవాటు. సో అక్కర్లేదండి అనేటప్పటికి నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. బాగుంది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ పరమేశ్వర్ అని వరంగల్లో ఉంటున్నారు. సో ఆయనని అడిగాను ఏంటి మీడియా గురించి, చాలా బాగుంటుంది, బాగా చేస్తారు ఆయన రాజుగారు అని చెప్పి నాకు ఒక ఇది ఇచ్చారు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఇవాళ క్లాసెస్ అన్ని మానుకుని వచ్చామన్నమాట. యాక్చువల్గా మా పిల్లల్ని కూడా యాక్చువల్గా గ్రూప్లో పెట్టాం. ఈ అంజలి మీడియాది వరంగల్లో అవుతోంది కదా, సో పెట్టామన్నమాట. మేము మా వెంపటి చిన్న సత్యమాష్ గారి దగ్గర మేము సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు. గత 40 ఇయర్స్ నుంచి మేము హైదరాబాద్లో ఉండి మేము ప్రాక్టీస్ చేసి నాన్ కమర్షియల్గా మేము చేస్తున్నాం, మేము స్టూడెంట్స్వి సీనియర్ దిస్ థింగ్. అండ్ మేము అదే అనుకుంటున్నాం యాక్చువల్గా పార్టిసిపేట్ చేద్దామని. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. బాగుంది మీడియా అది. యా, ఇక్కడ పెద్ద పెద్ద డాన్సర్స్ గురువుగాళ్ళు, పెద్ద పెద్ద గురువుగాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్యలో నేను ఉండడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. ఇంతమందిలో ఈ అంజలి మీడియా వాళ్ళు నన్ను ప్రోత్సహించి ఒక నాట్య గురువుని ప్రోత్సహించడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అసలు నాట్య గురువులకి ఒక స్పెషల్ వేదికగా వీళ్ళు మమ్మల్ని పిలిచి మమ్మల్ని సత్కరించడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందులో రాజుగారికి ముఖ్యంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. నా పేరు ఝాన్సీ రాణి. నేను మల్కాజ్గిరిలో హైదరాబాద్లో శ్రీ శారదా డ్యాన్స్ అకాడమీలో గురువుగా ఉన్నాను. ఇప్పటివరకు చాలా వరకు నా చిన్నారులతో ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. సో ఈ ఆధ్వర్యంలో కూడా నేను కొన్ని ప్రదర్శనలు ఇవ్వడానికి రాజుగారి సహకరణ కూడా ఉంటుందని చెప్పేసి భావిస్తూ తప్పకుండా ముందు జరిగే ప్రోగ్రామ్స్ కూడా మేము వచ్చి ప్రదర్శనలు ఇవ్వడానికి ముందుకొస్తామని చెప్పేసి కోరుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తప్పకుండా మేడం, మీ ఇన్స్టిట్యూషన్కి మీరు ఎప్పుడు ఆహ్వానిస్తారో మీరే చెప్పండి. లేదు అంటే మా స్టూడియో నాగోల్లో ఉంది, మీరు అక్కడికి వచ్చే సంతోషమే. ఈ 2 చాయిస్ మీదే. మీరు కాకతీయ మహానృత్య కళాభవన్కి మీరు వస్తున్నారా రారా అని అడగను, కానీ మీరు మమ్మల్ని ఎప్పుడు పిలుస్తున్నారో మీరే చెప్పండి. కాబట్టి ఎప్పుడు కూడా మా సహకారం ఉంటుంది. ఒక నృత్య గురువుగా మేము శాస్త్రీయ నృత్య విభాగాన్ని ఏర్పాటు చేసినాం. ఇందాక చెప్పిన 4 కార్యక్రమాలు. మీరు ఆ కార్యక్రమాల్లో దేంట్లో పాలు పంచుకుంటా అనుకున్నా కూడా సంతోషమే. మాకు కళను కళాకారులను ప్రోత్సహించడం మాత్రమే తెలుసు, అదే చెప్తున్నా. కాబట్టి మీరు ఏ చాయిస్ మీదే. థ్యాంక్ యూ మేడం. రమాదేవి మేడం. గురుభ్యో నమః. ప్రత్యేకంగా ఈ అందరి టీవీ ఛానల్ మాత్రం కొత్తగా అంటే గురువులని ఇంత విలువ ఇస్తూ వాళ్ళకి ప్రోత్సహిస్తూ ఇలాంటి మన కళలని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా కృషి చేస్తున్నారు. వాళ్ళు చేపట్టే ఈ కార్యక్రమానికి నేను కూడా నా వంతు సహకారం అందిస్తానని మా స్టూడెంట్స్ని అందరినీ ఈ కాకతీయ కళావైభవంలో జరిగే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయించడానికి నేను చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాను. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లల్ని త్వరగా వాళ్ళని పుష్ చేసి, అంటే 1 మంత్ ఉంది టైం మనకి, అంతే.
ఈ లోపల వాళ్ళని ప్రాక్టీస్ చేయించి నేను తీసుకురావాలని నేను అనుకుంటున్నాను. ఇలాంటివి మరెన్నో ప్రోగ్రామ్స్ చేయాలని. ఇంకొకటి ఏంటంటే ప్రోగ్రామ్ జరిగేటప్పుడు 90% ఒక పద్ధతి అనేది అక్కడ అది మెయిన్. అది చాలా కష్టమైన పని, అంత ఈజీ కాదు. ఎంత చేసినా కానీ ఆ ఆర్గనైజేషన్ మాత్రం చాలా కష్టము. మనం అనుకుంటాం కానీ మనం ఎంత సఫర్ అవుతామో అంతకంటే ఎక్కువ వాళ్ళు సఫర్ అవుతారు. కాబట్టి అట్లాంటి వాటికి టీచర్స్ ముందు నేను ముందు అందరూ నేను ముందు కనబడాలి అనేది వదిలేసి ప్రతి ఒక్క టీచర్స్ని స్టూడెంట్స్ కూడా వాళ్ళు కెమెరాలో ఫోకస్ చేసి అందరినీ తీస్తారు. ముందు కానీ మనం అక్కడ డిస్టర్బెన్స్ కాకుండా మన టీచర్స్ మన స్టూడెంట్స్ని అందరినీ కూడా ఒక డిసిప్లిన్గా పెట్టి ఈ ప్రోగ్రాం చాలా విజయవంతం చేయాలని, మన కాకతీయ కళావైభవాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ వాళ్ళు కూడా చాలా మాకు సహకరిస్తున్నారు. ఇలా సన్మానించుకోవడం చాలా హ్యాపీనెస్ ఇస్తుంది మాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం. నేను మణికొండ నుంచి వచ్చాను. ధృతి కూచిపూడి డాన్స్ అకాడమీ నాది. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. గురువులకి ఇలాంటి ప్లేస్ ఇచ్చి ఎవ్రీ టైం మేము పిల్లలతో హడావిడిగా ప్రోగ్రామ్స్కి వస్తాం. అసలు అక్కడ టీచర్ ఎవరు పిల్లలు ఎవరు అనేది ఉండదు. ఆ రెస్పెక్ట్ కూడా ఉండదు. ఈవెన్ పేరెంట్స్ కూడా చేయట్లేదు ఈ మధ్య. అలాంటిది మీరు గురువులని పిలిచి ఇలా సత్కరించడం నిజంగా సంతోషకరం అండి. నిజంగా వీ షుడ్ థ్యాంక్ అంజలి టీవీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మేడం. మీరు అవకాశం ఇస్తే ప్రతి నెలకొకసారి పెట్టుకుందాము. నెలకొకసారి మనం ఇలా కూర్చొని మాట్లాడుకుందాం. ప్రతి నెల ఒక ఇన్స్టిట్యూషన్కు మేము వస్తాం. నెలకు రమ్మంటారా, మీరు 10 నెలలు కొంటారా, మీ ఇష్టం. ఇన్స్టిట్యూషన్కి వచ్చేద్దాం. కాబట్టి నెలకొకసారి ఇలా కూర్చొని మనం మాట్లాడుకుందాం. పిల్లలు లేకుండా మాట్లాడుకుందాం. పిల్లలు ఉంటే మీరు ప్రశాంతంగా ఉండలేరు. కాబట్టి థ్యాంక్ యూ. నెక్స్ట్. అందరికీ నమస్కారం అండి. నా పేరు తులసి. శ్రీ సాయి నటరాజ కూచిపూడి అకాడమీ రామ్నగర్. నేను ఒక కూచిపూడి గురువుగా 25 సంవత్సరాల నుండి ఈ కూచిపూడి కళలోనే ఉన్నాను. నటరాజు సేవకే ఉన్నాము. అయితే వరంగల్ నుండి వచ్చి ఇలా మీడియా వాళ్ళు ఎప్పుడూ ఇలా కళాకారుల్ని ఇలా సత్కరించడం అన్నది 25 ఏళ్ళ నుండి ఫస్ట్ టైం నేను చూడడం. ఇది మాత్రం రాజు గారికి మాత్రం చాలా హ్యాపీగా నేను ఏమనాలి, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను రాజు గారు. ఎందుకంటే వరంగల్లో మీ గురువుల్ని మీరు సన్మానించారంటే అది వేరే, కానీ హైదరాబాద్ గురువులను కూడా గుర్తుపెట్టుకుని వచ్చి మమ్మల్ని గుర్తించారంటే ఇది మా అదృష్టం అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. సో మాకు తెలిసినది గురువులు కూర్చోండి. మాకు తెలిసింది గురువులే. వారు వరంగల్ వారా హైదరాబాద్ వారా కాదు. నెక్స్ట్ మేము పూణేలో ఒక కార్యక్రమం చేస్తున్నాము. అక్కడ గురువులు అందరూ పూణేలో ఒక కార్యక్రమం. సార్ మొన్న పూణే పోయొచ్చిన క్రమంలో అక్కడ మేము ఈ కార్యక్రమం చేస్తామంటే మా దగ్గర కూడా చేయండి అని చెప్పిళ్ళు. తెలుగు వారితో పాటు మరాఠీ వాళ్ళని కూడా కలుపుకొని మనం ఒక శాస్త్రీయ నృత్య నీరాజనం. సో అందుకే ఏమంటా అంటే మేడం, మాకు వరంగల్ అయినా హైదరాబాద్ మాకు కనపడేది గురువులు పడే కష్టమే. గురువులు అక్కడ తల్లిదండ్రులు ఒక్కొక్కసారి ఫీజు ఇచ్చినాయకపోయినా పిల్లలు తయారు చేసేపడే వీళ్ళ శ్రద్ధ, వీళ్ళ యొక్క ఆ కృషి మాత్రమే కనపడుతుంది. కాబట్టి మీరు మాకు ఎలాంటి అవకాశం ఇచ్చినా మేము చేయడానికి సిద్ధం. ఎందుకంటే మీకు మేము నేరుగా మనమే మాట్లాడుకుందాం. మధ్యలో ఇంకొక ఎవరైనా మాట్లాడితే మీకు మంచి చెప్తున్నామో నవ్వండి, చెడు చెప్పినప్పుడు మమ్మల్ని అడగండి. కాబట్టి ధన్యవాదాలు మీకు కూడా. మేడం మీరు మాట్లాడాలి. మీరు ఇప్పుడు మనకు సుభాషిణి గారు, వారిని నేను ఎందుకంటే అభినవ రాణి రుద్రమ్మగా వర్ణించాలి తప్పకుండా. ఎందుకంటే మీరు చూడొచ్చు, ఎక్కడ ఉన్నా కూడా రాణి రుద్రమ్మ గారు అటు వివేకానంద గారు లేకుండా ఎక్కడ మా కార్యక్రమం ఉండదు, పోస్టర్ ఉండదు. మీరు గమనించండి. సో ఈరోజు మా పక్కన మనకు అందరికీ గర్వకారణమైన ఓరుగల్లు రాణి రుద్రమ్మ గారే ఈరోజు ఇక్కడ ఉన్నారుగా. వారు హైకోర్టు అడ్వకేట్, తర్వాత వారు చక్కటి కళాభినేత్రి అనవచ్చు, కళా పోషకులు అనవచ్చు, కళాకారులు అనవచ్చు. ఎందుకంటే రంగస్థలం, నేను కూడా రంగస్థలం నటున్నే. సినిమా సంబంధించిన డైరెక్టర్, రైటర్, సింగర్, యాక్టర్, డైరెక్షన్ చేస్తా, సాంగ్స్ రాస్తా, పాడుతా, అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఇవన్నీ కూడా కాలం నాకు నేర్పి. నా గురువులు ఎవరు లేరు, కానీ నేను గురుస్థానంలో పెట్టుకున్న వ్యక్తి మా సిరాయుద్దీన్ గారు, నా గురువు గారు వారు. ఎందుకంటే అన్నిటికి కూడా ధైర్యం. ఇప్పుడు మేము చెప్పిన ప్రతి దాంట్లో నాకు కాలం నేర్పిన మాత్రమే నా గురువు, కాలమే నా గురువు. కానీ ఎన్నడి కలిపి గురుస్థానం ఈరోజు వారు ఉన్నారు. సో అలాంటి రాణి రుద్రమ్మ గారు మా పక్కన కూర్చొని మాట్లాడడం చాలా సంతోషం. సో ఈ కార్యక్రమం ఉద్దేశించి మీరు మాట్లాడాల్సి కోరుతా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్ రాజు గారు. ఎందుకంటే వరంగల్ ఒక పోరుగడ్డనే కాదు, ఒక నాయకత్వ లక్షణాలకు ఇది ఒక
చాలా పెద్ద విలువ గల స్థలంగా భావిస్తున్నాను. మా పిల్లలకైనా ఎవరికైనా వరంగల్ అంటే ఇట్లా ఒక పొంగిపోతుంటుంది వాళ్ళకి ఒక ప్రేమ అన్నది. అయితే నేను ఇక్కడికి రావడానికి మూల కారణం ఏంటంటే వరంగల్ వాళ్ళు హైదరాబాద్లో వచ్చి ఒక కార్యక్రమం చేయడం అది చాలా గొప్ప విషయము. ఇది తొలి ప్రోగ్రామో మరి ఇంకా ప్రోగ్రామో తెలీదు, బట్ నాకు రావాలనే ఒక ఆకాంక్షతో నేను ఇక్కడ రావడం జరిగింది. అంజలి మీడియా గ్రూప్, అందరి మీడియా గ్రూప్ అనుకుంటా అప్పటి నుంచి స్పీచ్ ఇస్తున్నారు రాజుగారు. చాలా సంతోషము. రాగానే నేను మాతృత్వాన్ని అభివర్ణించే కవిత్రులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. నేను 2 విధాలుగా దాన్ని కొంచెము ఒక మాటలో చెప్తాను. నడుస్తున్న నరమేధపు చరిత్రిది, భరత స్త్రీని నిరంతరం దహించిన దరిత్రిది, సుహాసిని సుమధుర భాషిని నీవే, ఏవమ్మా ఏవి నీ నవ్వులు, బాధల గాథల వేదన రోదనలే, అనునిత్యం ఆర్తనాదాలే. ఎందుకంటే నేను ఒక అడ్వకేట్గా ఉండి సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న అనేకమైన అన్యాయాల పట్ల ఒక 4 దశాబ్దాలుగా నేను నా యొక్క లైఫ్ని పణంగా పెట్టుకొని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందుకనే నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజుగారికి, స్త్రీమూర్తులు ఉన్నారు కాబట్టి నేను కూడా కూచిపూడి కళాకారునే. స్పోర్ట్స్లో కానీ నేషనల్ కబడ్డీ ప్లేయర్ని, నేషనల్ యూత్ అవార్డు కూడా రావడం జరిగింది. అన్ని విధాలుగా వరంగల్లో నేను ఆరితేరి కష్టాల కడలిలో ఉండి వచ్చాను కాబట్టి ప్రతి ఒక్క కళాకారునికి ఉన్న ఆ భావాలని గౌరవించే శక్తి సామర్థ్యము వరంగల్ వారికి తప్పకుండా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మీ అందరికి కూడా వచ్చే భవిష్యత్తులో కూడా చాలా మంచి కార్యక్రమాలు ఉంటవి. రాజుగారు అట్లానే వదిలిపెట్టారు. కళాకారులకు కావాల్సింది గౌరవప్రదమైన స్థానము. వారు ఎక్కడ ఉన్నా, ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ మాట్లాడినా వాళ్ళకు ఒక గౌరవం, రెస్పెక్ట్ ఇది ఒక్కటే కోరుకుంటున్నారు. కాబట్టి ఇది మీ సంస్థ నుంచి వాళ్ళకి దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను. మీరు మంచిని లేకున్నా పర్వాలేదు, కానీ ఒక గౌరవమైన ప్రధానమైన స్థానాన్ని ఇచ్చినట్టయితే డెఫినెట్గా కళలు ఫ్యూచర్ కోసము ప్రపంచానికి చూపించే ఆ బాధ్యతను వాళ్ళందరూ తీసుకుంటారని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే వారు ఓరుగల్లు గడ్డవాసులు అయినప్పటికీ కూడా అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి కళాకారునిగా ఈరోజు సుభాషిణి గారు అంటే ఒక బ్రాండ్, ఫైర్ బ్రాండ్. ఆ బ్రాండ్ వరంగల్ జిల్లాలో నర్సంపేట పాకాల చెరువు నీళ్ళకి ఎంతైతే పవర్ ఉంటుందో, ఓరుగల్లు గడ్డపైన రాణి రుద్రమ్మ వారసత్వాన్ని తొలగిపుచ్చుకున్న ఆ వీర వనితలకే అది సాధ్యం. సో మరి ఓరుగల్లు గడ్డ వాసులకే కాదు, ఓరుగల్లు గడ్డ పక్కన ఉన్నటువంటి ఆ గాలి సోకిన ప్రతి ఒక్కరు కూడా వీరవనితలే. కాబట్టి మన ప్రాంతం, మన చరిత్ర గల ప్రాంతం కాబట్టి రేపు ఆ కాకతీయ మహానృత్య కళావైభవానికి కూడా సుభాషిణి గారు మరి వారి సహకారం ఉండాలి, ఆశీస్సులు ముఖ్యంగా ఉండాలి. ఇక గురువులను నేను ఆ కార్యక్రమానికి మిమ్మల్ని రమ్మని అన్నాను, కానీ మీ కార్యక్రమంగా భావించి మీరే నిర్వహించాలని కోరుతా ఉన్నాను నేను. ఓకే ఓకే మేడం, ఇక్కడ తీసుకోండి, మనండి. నేను చెప్తున్నా కదా, నెలకు మనం ఒక చర్చా వేదిక పెట్టుకుందాము. మన సంబంధించిన ఏదైతే విభాగం ఉందో దాని మీదే పెట్టుకుందాం. ఏది మీరు ఎక్కడ ఒక రూపాయి కూడా చెల్లించాలి, మొత్తం నేనే చూసుకుంటా గౌరవంగా. ఈరోజు చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయి, వచ్చేసరికి నేను అవన్నీ సరి చేసుకుంటానని ఈ సవీనంగా తెలుస్తున్నాను. సభకు నమస్కారం. ముందుగా మాలాంటి చిన్న చిన్న గురువులని, నాట్య గురువులని గుర్తించి ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేసి ప్రోత్సహిస్తున్న రాజు పటేల్ గారికి చాలా ధన్యవాదాలు. సో కళని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ఆలోచనతో మా నాన్నగారు నృత్యరవళి కళాక్షేత్ర అనే ఇన్స్టిట్యూట్ స్థాపించారు. 30 years సర్వీస్ వరంగల్లో అన్నమాట. సో నేను వచ్చేసి ఇక్కడ 5 years నుంచి మణికొండలో స్టార్ట్ చేశాను, సెకండ్ బ్రాంచ్. ఇక్కడికి వచ్చాక సర్ప్రైజింగ్ ఏంటంటే ఈ ఐడియాలజీ ఏదైతే ఉందో, అంటే గురువులకి వీలు కాకపోయినా మా దగ్గరకు వచ్చి షూట్ చేస్తా అని ఒక థాట్. తర్వాత ఫస్ట్ టైం నేను ఎప్పుడూ వినలేదు, వరంగల్లో 5000 మెంబర్స్తోని ఆర్టిస్టులతోని ఈవెంట్ ఉంది ఇలా మా నాన్నగారు చెప్పారు కాల్లో. కానీ ఇక్కడికి వచ్చాక ఇంకా ఎన్నో ఐడియాలజీస్ ఉన్నాయి. సర్ప్రైజ్ అనిపించింది అనమాట. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఈ ఈవెంట్ అటెండ్ అవ్వడము.
అండ్ అందరి ఛానల్స్లో లాగా కాకుండా అంజలి టీవీ వాళ్ళు ఆర్టిస్ట్లని తీసుకురావడము, ఎక్కడో కార్నర్స్లో ఉండి ముందుకి రాలేకపోతున్న ఆర్టిస్ట్లను తీసుకురావడము చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మ. పరమేశ్వర్ సార్, మేము వరంగల్లో ఛానల్ ప్రారంభించినప్పుడు 2016లో మొట్టమొదట నేను హనుమాన్ మాల మీద ఉండి స్వయంగా ఇంటికి వెళ్ళి నేను ఇంటర్వ్యూ చేసిన. నేను చేసిన తొలి నాట్యగురు ఇంటర్వ్యూ కూడా ముత్యాల పరమేశ్వర్ గారిదే. వారు దాదాపు 30 సంవత్సరాల పైన నుంచి వారు నమ్ముకున్న కళ కోసం ప్రయత్నించిన వారు. మళ్ళీ గురువు కూడా, ఉపాధ్యాయుడుగా అటు గురువు పిల్లలు ఎంత దిద్దుతున్నారో అట్లే తయారు చేస్తారు. కాబట్టి నిజంగా కూడా వారు ఓరుగల్ గడ్డవాసైనందుకు వారి దగ్గర నేర్చుకున్న పిల్లలు కూడా చాలా మంచి ప్రయోజకులు శిష్యులుగా. సో వారు ఉండడం నిజంగా కూడా అదృష్టంగా, ఆ గడ్డకు నిజంగా కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. అవును, అదే చెప్తున్నా నేను. మీ నాన్నగారు ఈరోజు మీకు నేర్పడమే కాదు, ఇప్పుడు మిమ్మల్ని ప్రయోజకులుగా చేసిండు అనను, ఎందుకంటే మీ నాన్నగారు మిమ్మల్ని చేసిండు. కానీ మీలాంటి వాళ్ళని చాలామంది తయారు చేసిండు కాబట్టి అక్కడ ఆ విషయంలో నేను ప్రయోజకులుగా తయారు చేసిన అక్కడ నేను ఖచ్చితంగా పొగుడుతాను నేను. కాబట్టి మీకు అవకాశం ఉన్న ఎక్కడైనా కూడా ఏది కావాలన్నా కూడా ఇక్కడ మన దగ్గర ఉంది. మీరు కాల్ చేయండి, మీకు కావాల్సిన ప్రతిదీ కూడా మేము వేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎక్కడన్నా మేము ప్రయత్నంలో కనుక విఫలమైతే మమ్మల్ని ఖచ్చితంగా కూడా, మాకంటే చిన్న అయినా కూడా పెద్ద అయినా కూడా మమ్మల్ని మందలించండి, మేము సరి చేసుకుంటాం. థ్యాంక్ యూ. గురుభ్యో నమః. ముందుగా ఈ అంజలి మీడియా గారికి అండ్ రాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు అసలు అంటే మేము రెగ్యులర్గా హార్డ్గా పరిగెత్తుతున్న వాళ్ళకి చాలా రిలాక్సేషన్ ఇచ్చినందుకు ఆయనకి చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ప్రతి ఒక్క గురువులు కూడా ఏది కూడా ఎక్కడ రిలాక్సేషన్ అంటే మాకు నిజంగా ఇక్కడే కలిగింది. అంత హ్యాపీగా ఈ ఈవెంట్ ఎలా ఉంది అంటే అందరం కలిపి మన ఫ్యామిలీలో ఇంట్లో ఎలా కూర్చున్నామో అలా సరదాగా కూర్చుని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దీని గురించి మాట్లాడుకుంటుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎంత సంతోషం అంటే అసలు మళ్ళీ మన ఉమ్మడి కుటుంబాలు ఫ్యామిలీస్ ఉంటే బాగుండు. అంటే ఈరోజు జనరేషన్ ఎలా ఉంది అంటే ఇంకా మేమిద్దరు మాకిద్దరిలా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు ఒక పెద్ద ఫ్యామిలీని, ఒక పెద్ద ఈ ఈవెంట్లో రాజుగారు మాకు అందరికీ గురువులందరికీ కూడా ఒక ఫ్రెండ్షిప్ని సిచ్యువేషన్ కల్పించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఆయనకి నిజంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన నవ్వుతూ, ఆయన ఓర్పుగా చేస్తున్న ఈవెంట్ ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. మీరు అందరూ అవకాశం ఇస్తే ప్రతి నెలకు ఒకసారి ఇలాగే మనం సరదాగా మనం మాట్లాడుకుందాం, మనం సమాజ కార్యక్రమాలను మనమే డిజైన్ చేసుకుందాం. సో ఆ అదృష్టాన్ని ఈ వేదికకు మీరు కలగజేయండి, మీరే కలగజేయండి. మీరు ఏం చేసినా మేము చేయించడానికి, మన పిల్లలను చూపించడానికి మేము సిద్ధం. కాబట్టి మనం అందరం కలుసుకొని ఒక వేదికను ఏర్పాటు చేసుకుందాం. మాకు కూడా చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందండి. అంటే గురువులం అందరం కూడా ఒక ఫ్రెండ్షిప్, అరే మనం అందరం ఒకరికొకరు మాట్లాడుకుంటూ పలకరిసి ఈ ఇష్యూని మీరు కలగజేసినట్టుగా అనిపించింది. ఎందుకంటే ఎవరికోలా వాడిది, నీ ప్రోగ్రామ్ వచ్చి నువ్వు వెళ్తున్నావు, నా ప్రోగ్రామ్ అలా కాకుండా అందరం కలిసికట్టుకెళ్తే అది ఎంత బాగుంటుంది అనేది మాకు ఈ రోజు అర్థమైంది. అదైతే మనస్ఫూర్తిగా చెప్తాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీకు నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా ఆనందంగా ఉందండి. ఈ విషయం మర్చిపోలేదు. మేడం మీరు మాట్లాడారా? మీరు మాట్లాడండి, ఇప్పుడు మాట్లాడాలి, పర్వాలేదు, ఇప్పుడు ఇక్కడ మాట్లాడండి ఈ వేదిక మీద. అంజలి మీడియా వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరి టీవీ ద్వారా మాకు దీన్ని కలిగించినందుకు అండ్ ఈ కళాకారులని ముందుకు తీసుకెళ్ళడానికి, ఇలాగే ముందు మేము కూడా మీకు తోడ్పడి అందరం కలిసికట్టుగా ఈ వరంగల్ ప్రోగ్రాం కూడా అందరం పాత్రధారులై అందరం ముందుకు సాగుతామని మీకు మాటిస్తున్నాము. ఈ అందరు గురువులకి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. అండ్ అందరి టీవీ ద్వారా మేము ఇవి తీసుకున్నందుకు కూడా మేము చాలా సంతోషంగా ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మేడం మాట్లాడండి మీరు. నేను ఇందాక మేడం అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా, ఎందుకంటే నేను అక్కడ హడావుడిగా ఉండి మేము టెన్షన్ పడతా అంటే, సార్ నేనేమన్నా చూసేదా అన్నారు. మేడం అయ్యో అంతకంటే అదృష్టమా అని చెప్పిన. వచ్చి ఆ ఫ్రేమ్ చూసిళ్ళు, సార్ నేనేమన్నా రాసేదా అంటే, అయ్యో ఇంకా అంత మించిన భాగ్యమా అంటే, పాపం వారు అందే అక్కడ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు, పాపం వాళ్ళని నేను ఒక హెల్ప్ చేయాలి. నిజంగా కూడా ఎంతమందిలో ఉంటుంది నిజంగా ఆ యొక్క గొప్ప గుణం అంటే, అదే చెప్తున్నా కదా. నేను ఇందాక నేను చెప్పిన మాటలు ఏంటంటే, నేను ఇలా సరే నేను పురుషుని కావచ్చు, కానీ ఆ మహిళకు ఉండే ఓపిక. సో ముఖ్యంగా చెప్తే మన భాష పడ ఆడవాళ్ళకు ఉండేటువంటి ఓపిక కానీ, ఆడవాళ్ళకు ఉండేటువంటి తెలివి కానీ, ఆ నేర్పు కానీ, ఇంకొకరికి సాయం చేయాలనే ప్రేమ గుణం కానీ అది మగవాళ్ళలో ఉండదు. మగవాళ్ళలో ఉండేది అంటే సంపాదన కోసం తాపత్రయపడతాడు, కుటుంబాన్ని రక్షించుకోవడానికి తాపత్రయపడతాడు, తను ఇంకా ఎలా వెళ్ళాలనుకుంటాడు. అంటే వాళ్ళ ఆలోచన విధానం
మంచి దారిలో పెట్టాడు మంచి దారిలో పోతాడు, చెడు దారిలో పెట్టాడు. కానీ మహిళ మాత్రమే ఇచ్చిన దాంట్లో ఎలా సరి చేయాలి, తర్వాత ఉన్న దాంట్లో ఎలా పెంచాలి, ఎలా ఇంకా ముందుకు పోవాలని ఆలోచిస్తారు. సో నాకు ఇందాక కనపడింది, అంటే మీరు అక్కడ వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను వీళ్ళకి సాయం చేయాలన్నారు చూసిన, నిజంగా హ్యాట్స్ ఆఫ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందుకని ఇంకోటి ఏంటంటే ఇలా కళలు నేర్చుకుంటే ఖచ్చితంగా అలాంటి అలవాట్లు కానీ ఇది అంత ఆ సంస్కృతి ఖచ్చితంగా వస్తుందండి. సరే, ముందు అంజలి మీడియా గ్రూప్స్ వారికి మాతృశక్తి మహోత్సవం కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా కృతజ్ఞతలు. అండ్ ఈ కాకతీయ కళా వైభవం కార్యక్రమానికి మేము ఆల్రెడీ మా పిల్లలకి చెప్పేశాము, అందరూ రెడీ అవుతున్నారు, వస్తాము అని చెప్పి. ఖచ్చితంగా అందరం తప్పకుండా వస్తామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఒక చిన్న విషయం చెప్తే కార్యక్రమం చేసినందుకు చాలా బాగా అనిపిస్తుంది. ఇది మీరు ఆన్లైన్ కూడా పెట్టారు, నాకు అది అర్థం కాలేదు. అదే ఎక్కడ మేడం? అదే కాకతీయ కళ దాంట్లో పెట్టారు. సో దీంట్లో ఏంటంటే ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. ఇక్కడ మేము మామూలుగా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు 1500 ఎంట్రీ ఫీజుగా నిర్ణయించినాం. ముందు మీకు దాదాపుగా మా ఆఫీస్ నుంచి కాల్ వచ్చినాడు 1500 ఎంట్రీ ఫీజు అనేది చెప్పిళ్ళు. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ క్లియర్ చెప్పిన, ఎందుకంటే మా వల్ల ఎవరు ఇబ్బంది పడవద్దు, మేము ఇబ్బంది పడడం మాకు ఏం కాదు, కానీ మా వల్ల మా యొక్క వేదిక మీద ఇబ్బంది పడద్దు ఆలోచించి పెట్టిన తర్వాత నేను మళ్ళీ కొన్ని క్రాస్ చెక్ చేసిన. మేము పోయేది సరిగానే పోతున్నామా, లేకపోతే ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయగలుగుతామా, ఎందుకంటే మేము పెట్టుకున్న ఒక సాహసం ఏది 5001 మేము వెళ్ళగలుగుతామా అని అనుకున్నప్పుడు నాకు కనపడింది అంటే, నాకు ఇప్పుడు నేను ఒక క్రియేటర్గా, ఒక రైటర్గా, ఒక డైరెక్టర్గా నాకు ఒక ఇమాజినేషన్ చేయగలుగుతా. ఒక పాత్రను సృష్టించి ఆ పాత్రకు ఎలాంటి మాటలు పెట్టాలి, చెడు పెట్టాలా మంచి పెట్టాలని చూసింది. కాబట్టి నాకు అక్కడ కాకతీయ రాణి రుద్రమాదేవి ప్రాంగణంలో ఒక ఇమాజినేషన్ కనబడతా ఉంది. ఒక పక్కన మెడికల్ క్యాంప్, ఇటు పక్కన ఫైర్, ఇటు పక్క పోతే పిల్లల నృత్యం, భారీ క్రేట్స్, లైటింగ్స్, విఐపీలు, శోభన గారు పిలవాలనుకుంటున్నాం, మంజు భార్గవ్ గారిని పిలవాలనుకుంటున్నాం, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలవాలనుకుంటున్నాము. సో ఇలా ఇమాజినేషన్ కనబడుతుంది. కనబడే తరంలో ఏ ఒక్కరు తగ్గినా కూడా నేను బాధపడాల్సి వస్తుంది కదా, మరి ఆ ఒక్కరు తగ్గడానికి కారణం నేను కాకూడదని ఆలోచించే, ఎవరికి ఇబ్బంది కలగద్దు అని ఆలోచనతో, గురువులకు ఇబ్బంది కలగద్దు, పిల్లలకు ఇబ్బంది, పేరెంట్స్ కూడా ఇబ్బంది కలగద్దని, సరే మనకు ఒక ఆలోచన ఉంది కాబట్టి ముందుకు పోతామని. నేను ఎవరు అడగలే, మీకు అందరు చెప్పినప్పుడు అందరూ కూడా బాగుందని చెప్పిళ్ళు, నాకు ఆ ఫీడ్బ్యాక్ ఉంది. కానీ మా వల్ల మా టీం కూడా వెళ్ళలేదు, మాకున్న అడ్వైజర్ బోర్డు కూడా నిర్ణయాన్ని వాళ్ళకు చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నా, అడ్వైజర్ బోర్డు ఉంది ఈ సంస్థకు. సిరాద్దీన్ గారు ఉన్నారు, సీమనారాయణ గారు ఉన్నారు, వారు సంసిద్ధాధిపతి, సిఇఓ గారు ఉన్నారు, మా తమ్ముడు, మా సోదరుడు, మా సొంత తమ్ముడు, ఈయన కరెస్పాండెంట్. సో ఎవరిని ఏమడకుండా ఈ నిర్ణయాన్ని 1000 రూపాయలుగా ప్రకటించేసిన నేను. చాలా సంతోషం సార్. 1000 రూపాయలుగా ప్రకటించినది, 1000 రూపాయలుగా ప్రకటించిన, ఏది మళ్ళీ ఇచ్చేదానిలో ఏది మేము తగ్గించట్లేదు. మీరు చూడవచ్చు, నేను 1000 రూపాయలు ఎందుకు ప్రకటించిన అంటే, నాకు 5001 కనబడుతూ ఉంది. సరే, దాన్ని మేము 2000 అవుతామా, 3000 అవుతామా, 5000 దాటుతామా అనేది ఒక ఇమాజినేషన్లో ఉంది. కాబట్టి ఎవరికి భారం కాకూడదని మేము తగ్గించినాం. కాబట్టి ఇక్కడ ఈ విషయం చెప్పాల్సి వస్తుంది. తప్పకుండా సక్సెస్ఫుల్గా చేసుకుంటాం సార్ అందరం కలిసి. థ్యాంక్ యూ మేడం. మీ యొక్క నేనేమంటున్నా అంటే కార్యక్రమం అనేది కాదు, ఈ కార్యక్రమం ఇంకా ఏ కార్యక్రమం అయినా మాతోటి ఒకసారి మీరు జర్నీ చేసిన తర్వాత మీరు నచ్చితే మీరు ప్రయాణం చేయండి, నచ్చకపోతే మా మీద చెప్పేయండి, ముఖం మీద చెప్తే. కాకపోతే మీరు చెప్పినప్పుడు ఏం చేయండి, దీనివల్ల మీకు నచ్చలేదని చెప్పినప్పుడు మిమ్మల్ని ఎలా మేము దూరం చేసుకుంటున్నాం కాబట్టి ఇంకోళ్ళ దగ్గర దూరం కాకుండా సరి చేసుకుంటాం దాన్ని. కాబట్టి ఆ విషయాన్ని మాకు చెప్పండి ప్లీజ్. దయచేసి మూడో వ్యక్తి మాటలు వినడం కంటే మీరు నేరుగా మాతో మాట్లాడండి. ఎందుకంటే ఈరోజు ఈ చర్చా వేదిక ప్రసారమైన టీవీలో ప్రసారమైన తర్వాత ఎక్కడో రారు శత్రువులు, మన మధ్య నుంచే వస్తారు. కాబట్టి మీకు ఎవరైనా ఏమైనా చెప్పినప్పుడు నేరుగా మాతో మాట్లాడండి, క్రాస్ చెక్ చేసుకోండి, మీకు కావాల్సిన ఏది కావాలో మేము వేయడానికి సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా జరిగినప్పుడు దానికి బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. కాబట్టి ఒక టీవీ ఛానల్గా మాకు సామాజికంగా కూడా రెస్పెక్ట్ ఉంది, అంటే ఎంతో గౌరవం ఉంటుంది, బాధ్యత ఉంటుంది. కాబట్టి ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, మనకు మన దాంట్లోనే శత్రువులు ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా మనం మిత్రులుగా మర్చుకుందాం. కాబట్టి సో మీరు ఈ అవకాశాన్ని, ఈ వేదికను మీరు తీసుకొని అవకాశాన్ని మాకు ఇవ్వండి. తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. సార్ నేను కూడా యాక్చువల్గా వరంగల్ బిడ్డనే, మా అమ్మాయి ఇప్పుడు అక్కడ చదువుతుంది. అయితే ఒక చిన్న సవరణ, మనం ముందు తెలుగు వాళ్ళము, తెలుగు గడ్డ పైన ఉన్నాము, వరంగల్ హైదరాబాద్ అనేది మనకు కాదు. ఎందుకంటే నేను వరంగల్ వరకే ఉండాలనుకుంటే నేను ఇలా విజయవాడ పోవద్దు, రాజమండ్రి పోవద్దు, నాన్నెల్లో మన ఛానల్ వస్తూ ఉంది. మన కేబుల్ మనది యూట్యూబ్ ఛానల్ కాదు, అక్రిడేటెడ్ ఛానల్, అది కేబుల్ ఛానల్, మనకు ఓటీటీ కూడా ఉంది. ఇంకా మీకు ఒక విషయం చెప్తాను నేను, మీరు మీ ఇన్స్టిట్యూషన్ నేమ్ పోస్టర్ పంపించండి. రేపు రాత్రి ఎల్లుండి ఉదయం కల్లా మా యొక్క అంజలి ఓటీటీలో మీ ఇన్స్టిట్యూషన్కి మేము ప్లేస్మెంట్ ఇస్తాం. మీ దగ్గర మేము ఎలాంటి చార్జ్ తీసుకోం.
మేము ఇప్పుడు మనం చేసే ప్రతి ప్రోగ్రామ్ను మేము మీ యొక్క ఇన్స్టిట్యూషన్ ఓటీటీలోనే అప్లోడ్ చేస్తాం. దానికి కూడా ఇలాంటి ఛార్జ్ తీసుకోం. మీరు మాత్రం పిల్లలకు పేరెంట్స్కు ఇక ఓటీటీలో మీ పిల్లల డ్యాన్స్లు ఉండని చెప్పొచ్చు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే ఒక ఆవేదన ఉంది నాకు. ఈరోజు కెమెరా ఇందులో అన్న 1,00,000 రూపాయల కెమెరా. దీన్ని తీసుకుపోయిన తర్వాత మా ఎడిటర్ దాన్ని అందంగా ఎడిటింగ్ చేస్తాడు. ముందు మంచిగా అందంగా కొన్ని పదాలు పెట్టి ఈ ప్రోగ్రామ్ టైటిల్స్ పెట్టి ఛానల్లో ప్రసారం చేస్తారు. మీరు గమనించిల్లో మేడం వాళ్ళు గతంలో పాల్గొన్న ప్రోగ్రామ్ ఇప్పుడు ప్లే అవుతూ ఉంటుంది, ఎపిసోడ్లో ప్లే అవుతూ ఉంటుంది. ఈ వీడియోని తీసుకొని పెట్టి ఆ పిల్లలు అందంగా నృత్యం, వాళ్ళు కష్టపడరు, వాళ్ళు అన్ని గంటలు మేకప్ చేసుకొని 5 కొన్ని చోట్ల నాకు సొన్నగిలో బాగా అనిపించింది. మేము పెట్టే ప్రోగ్రామే కానీ 4 నిమిషాలే వచ్చింది వాళ్ళకు, కానీ వాళ్ళు కనీసం 6 నిమిషాలు చేయాలి, టైం లేదు. సో కాబట్టి ఈ పిల్లల వీడియోను అందంగా చేసేట నృత్యాన్ని కూడా అందంగానే తీయాలి, అందంగానే దాన్ని ప్రసారం చేయాలి. కానీ కొన్ని చోట్ల మొబైల్ వరకే పరిమితం అవుతూ ఉంది. అంటే ఆ మొబైల్ వరకే పరిమితం అయింది. కాబట్టి నేనేమంటున్నా అంటే జరిగిన వేరే వాటిని తక్కువ చేయను, తప్పబట్టను. కానీ మన దగ్గర ఒక అవకాశం ఉంది. మన పిల్లలకు సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా మీ యొక్క ఇన్స్టిట్యూషన్ నేమ్ తోటి మీ యొక్క ఓటీటీ ప్లాట్ఫామ్లో, మా ఓటీటీ ప్లాట్ఫామ్లో పెట్టేస్తాం. అది మీరు లింక్ ఇవ్వండి అంతే. దానికి ఎలాంటి ఓటీటీ ఛార్జ్ కూడా లేదు. కనీసం వేరే సంస్థలు ఈరోజు ఒక వీడియోకి మీరు 10 రూపాయలు పెట్టండి, 20 రూపాయలు సబ్స్క్రిప్షన్ పెడతాయి. మనం అది కూడా పెట్టలే. దాదాపుగా అందరికీ అవకాశం ఇస్తున్నాం. కాబట్టి మీరు ఎవరైనా మీరు పంపేయండి, ఎలాంటి ఛార్జీలు అయితే దీనికి లేవు. మీరు పంపేయండి, మీకు చూడండి మీరు. ఓకేనా? తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. అట్లాగే మీడియా, ఈ అంజలి మీడియాకి కూడా చాలా 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 ధన్యవాదాలు. ఇలాగా అందరినీ గురువుల్ని పిలిచి సత్కారం చేసి వాళ్ళకి మంచి అంటే గౌరవంగా మొమెంటోస్ అండ్ శాల్వాస్ కప్పి ఇట్లా చేయటం అనేది ఫస్ట్ టైం. అసలు అంటే మీడియాలో ఫస్ట్ టైం ఏమో ఇదంతా. మా తరఫున ఏంటంటే మేము తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తామండి ఫుల్గా. మా పిల్లలు అంటే వాళ్ళు ఎంతవరకు వీళ్ళు వచ్చి సహకరిస్తారనేది కూడా పేరెంట్స్ చాలా అంటే వాళ్ళ ప్రోత్సాహం లేదే గురువులు చేయలేరు. ఫస్ట్ ఏంటంటే పేరెంట్స్ చాలా అంటే వాళ్ళకు కూడా చాలా గొప్పవాళ్ళని చెప్పాలి. ఎందుకంటే ఈ కాలంలో అసలు నేర్చుకోవటం అనేది అసలు అంటే వాళ్ళకున్న చదువులు అయితే ఏమి, వాళ్ళకున్న వేరే వ్యాపకాలు అయితే ఏమి ఉన్నాయో అవన్నీ సమర్థించుకొని వాళ్ళు మళ్ళీ మా దగ్గరకు వచ్చి నేర్చుకోవటం అంటే అది చాలా కష్టమైన పని. అది అట్లాగే మేము చాలా ట్రై చేస్తామండి. ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న విషయం చెప్తాను నేను. నాట్యం ప్రోగ్రాం ఉద్దేశం కూడా తల్లిదండ్రులకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా చేర్చుకుంటున్నాయి. నాట్యం ప్రోగ్రామ్ అంటే మీకు ఒక వీడియో కూడా పంపిస్తాను చూడండి. మీ ఇన్స్టిట్యూషన్ అంటే మన ఇన్స్టిట్యూషన్, ఏ ఇన్స్టిట్యూషన్ అయినా కూడా అక్కడికి వచ్చిన తర్వాత ఉదయం నుంచి సాయంత్రం అంటే మన లైట్ డిమ్ కానంత వరకు కూడా పిల్లల పర్ఫార్మెన్స్లు ఉంటాయి. తర్వాత పేరెంట్స్ కూడా వస్తారు అక్కడికి. పేరెంట్స్ రివ్యూస్ ఉంటాయి. బ్యాక్ సైడ్ బ్యానర్లో ఏముంటుందంటే ఎవరి ఇన్స్టిట్యూషన్ దగ్గర అయితే ఈ ప్రోగ్రాం జరుగుతుందో వాళ్ళ ఫ్లెక్సే ఉంటుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే గురువుకి ఏదో లాభం జరుగుతుందని నేను చెప్పను, కానీ శిష్యుల తల్లిదండ్రులు మాత్రం సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళను కూడా మనం రివ్యూస్ తీసుకుంటాం, పిల్లలకి కూడా మనం తీసుకుంటాం. అంటే ఇదంతా ఒక మంచి పండుగ వాతావరణం జరుగుతుంది అక్కడ. ఇదంతా మనం ఏం చేస్తాము, మీకు ఆల్రెడీ ఓటీటీలో మేము ప్లేస్మెంట్ ఇస్తున్నాం కాబట్టి యూట్యూబ్లో వేస్తే కూడా ఇట్లా 4 రోజుల తర్వాత తీసేస్తాడు కాపీరైట్ కంటెంట్ అని. ఎందుకంటే వాళ్ళందరి దగ్గర ఓన్ సాంగ్స్ లేవు, మా దగ్గర కొన్ని ఉన్నాయి, ఇస్తాం కావచ్చు. కానీ అందరూ అవే పాటల మీద చేయలేరు కాబట్టి మీకోసం మేము మా సర్వర్లో ఇస్తాం కాబట్టి దానికి కాపీరైట్ కంటెంట్ పడదు. కాబట్టి విద్యార్థులు శిష్యులు, తల్లిదండ్రులు, తర్వాత మీ ఫీడ్బ్యాక్ చూసే వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. కాబట్టి ఇదంతమంది అంతా కూడా సో మీ యొక్క ప్లాట్ఫామ్ అంటే మా ఓటీటీ ప్లాట్ఫామ్లో మీకు ఇచ్చినటువంటి ప్లేస్మెంట్లో మేము పెడతాం. కాబట్టి తల్లిదండ్రులు కూడా సంతోషం. ఇంకొక విషయం ఏంటంటే వాస్తవానికి ఈ రోజుల్లో ఈ శాస్త్రీయ నృత్యాన్ని పిల్లలకు నేర్పించాలన్న తపన అందరి తల్లిదండ్రులు లేదు. కాకపోతే ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా, నేను శాస్త్రీయ నృత్యాన్ని నేర్చుకోలేని పరిస్థితి నాది. నేర్చుకోవాలనుకున్నా నేర్చుకోలేకపోయినా. పోనీ మా పాపకు నేర్పిద్దాం అనుకున్నా, సరే నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఆమెకు ఇంట్రెస్ట్ లేదు. సరే ఈరోజు మా బేబీ కూడా పెద్దదైంది, ఇప్పుడు నేర్చుకునే పరిస్థితి కూడా లేదు. కానీ ఈ కాలంలో కూడా ఎవరో నాలాంటి తల్లిదండ్రులు అంటే నాలాంటి తండ్రి ఏమనుకుంటారంటే నా బిడ్డకు నేర్పాలని బలంగా అనుకుంటే ఖచ్చితంగా తీసుకొచ్చి గురువు చేతిలో పెడతా ఉన్నాడు. వాళ్ళ వల్లనే ఈరోజు శాస్త్రీయ నృత్యం బతుకుతూ ఉంది. ఇది నేను అనగలుగుతాను. ఇది తర్వాత అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళ పిల్లలతో తీసుకొస్తున్నారు. తర్వాత నేర్చుకోగా వాళ్ళకి పిల్లలు కూడా ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంది. కానీ చాలా కష్టంతో కూడినటువంటి నృత్యం ఇది, మిగతా నృత్యాల కాదు. ఎందుకంటే దాన్ని తక్కువ చేయను, కానీ ఇది
అన్ని రకాలుగా ఉంటేనే ఈ యొక్క కళ బతుకుతూ ఉంది. కానీ ఇక్కడ నేను గురువులనే గొప్పలు అంటారు, ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్న తప్ప, ఎందుకంటే ఈ కాలంలో నేర్చుకోలే వాళ్ళు నేర్చుకున్నది గత కాలంలో, అంటే గత తరంలో. ఆ తరాన్ని ఈ తరానికి అందించాలని వీళ్ళు అనుకుంటా ఉన్నారు. ఈ తరంతో వచ్చే తరాన్ని కూడా వారసత్వంగా వీళ్ళు ఇవ్వాలని మీరు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ గురువులే గొప్పలు, ఇక తల్లిదండ్రులు కూడా గొప్పలే, వాళ్ళు మీ దగ్గర పంపిస్తారు. కాబట్టి 100% మీకు కావాల్సిన ప్రతిదీ కూడా మేము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం సార్. థ్యాంక్ యూ. చూసిల్లా, అదే చెప్తున్నా, వాస్తవమే. ఓకే, వాస్తవమే అమ్మా. ఇప్పుడు అంటే చెప్తున్నా కదా, అవును. ఇప్పుడు దీంతో పాటు ఇంకా కొన్ని కూడా నేను చెప్తున్నాం, కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. మన టాలెంట్ షోలు, టాలెంట్ హండ్లు పెడుతున్నాం. స్టూడియోకి వస్తున్నారు వాళ్ళు, అందరు కూడా ఏజుడే. అంటే మేము పెళ్ళికి ముందు చేద్దాం అనుకున్నాము, లేకపోతే చిన్నప్పుడు చదువుకున్నప్పుడు చేద్దాం అనుకున్నప్పుడు అది ఎక్కడో జ్ఞాపకాల్లో మిగిలిపోయినాయి. అలాంటి వాళ్ళకి మేము అందరికీ వేదిక ఇస్తున్నాం. సో కాబట్టి అందరూ గొప్ప వాళ్ళే, మనం కూడా గొప్పగానే ఆలోచన చేద్దాం, గొప్పగానే ముందుకు పోదాం. సో ఇక చివరిలో మీకు మా టీంను కూడా పరిచయం చేయాలి, మా గురువు గారిని పరిచయం చేయాలి. కాబట్టి ఒక 2 నిమిషాలు మన కార్యక్రమం ముగించేద్దాము. సో సమయం అయితే ఆలస్యం అయింది, బట్ ఏమన్నా అనాలంటే ఇక్కడే అనిపోండి, ఇంటికి మీద మాత్రం ఏమనొద్దు. సో తర్వాత ఓకే, చేసే సంతోషం. అందుకే ఏమంటున్నా, మీకు చెడు అనిపించి, ఇప్పుడు మంచిని మీరు చెప్పకపోయినా పర్లేదు, కానీ చెడు అనిపిస్తే మాత్రం ఫోన్ చేసి చెప్పండి, మిగతా వాళ్ళతో చెప్పకండి, మాకే చెప్పండి. మా చెప్తే మేము సరి చేసుకుంటాం. జిలాని గారు మన నర్సంపేట ప్రాంతవాసి, వారి భార్య ఇద్దరు కూడా గత 25 సంవత్సరాల నుంచి సినీ ఇండస్ట్రీలో అనేక సినిమాలకు మరి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేస్తున్నారు. చాలా మంచి వ్యక్తి. సో వారిని కూడా ఈరోజు పిలవగానే వచ్చిళ్ళు, సంతోషం. బిజీగా ఉంటారు వారు, మంచి పెద్ద హీరోల సినిమాలకు వారు కొరియోగ్రాఫర్గా ఉన్నారు, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పనిచేస్తూ ఉన్నారు. సో వారిని కూడా ఈ కార్యక్రమం నుంచి ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సి కోరుతా ఉన్నాను. అందరికీ నమస్తే అండి. పేరున నేను కళ అంటే చాలా గౌరవం నాకు. ఎంతో కష్టపడి నేర్చుకున్నా. ఎప్పుడు స్టార్ట్ చేశానంటే 1989. అప్పుడు మా నాన్నగారు చనిపోయిండ్రు. అసలు నేర్చుకోవాలా లేకపోతే ఆగాల, అదే ప్రశ్న. మొదలుపెట్టాం, కష్టపడి చేయాలి. చేస్తే కళలో గెలవాలి అనే పట్టుదల. డ్యాన్స్ స్టూడియో పెట్టాను, మా సొంత ఊరు నర్సంపేట్, వరంగల్ డిస్టిక్. పెట్టిన తర్వాత ఆడపిల్లలు వస్తున్నారు, మగపిల్లలు వస్తున్నారు. ఆడపిల్లలు అంటే మరి కొంచెం ఇబ్బంది అవుతుంది, వాళ్ళని కాపాడుకోవాలి మనం. అప్పుడు మా మిస్సెస్కు నేను రిక్వెస్ట్ చేశాను, అమ్మ నువ్వు ఆడపిల్లలను చూడు, నేను అబ్బాయిలను చూస్తా, కష్టపడి చేద్దాము. ఆ కళే మాకు ఇప్పుడు నిలబెట్టిందండి. ఆ కళ ఉంది, అది నేర్చుకున్నాం కాబట్టి ఈ హైదరాబాద్లో వచ్చి యూనియన్లో మెంబర్షిప్ తీసుకొని గత 25 సంవత్సరాలుగా చేస్తున్నాం. ఈ అంజలి మీడియా ఎక్కడో కాదు, మా ముద్దుబిడ్డ కామిశెట్టి రాజు పటేల్, నర్సంపేట్. అంటే చిన్న బాబు ఆయనే. అలాంటిది ఆయన పిలిచినా కూడా ఆయన మాట గౌరవంతో వచ్చాను నేను. అట్లా అందరం కష్టపడదాం, వరంగల్ ప్రోగ్రాం సక్సెస్ చేద్దాం, కొంచెం సహకరించాలి. ఆయన అక్కడ వదిలిపెట్టి ఇంత దూరం వచ్చాడు అంటే, ఈ కళామ తల్లి ఒడి రవీంద్ర భారతిలో ప్రోగ్రాం ఏర్పాటు చేశారంటే అది మన అదృష్టం. చేయాలి అండి, అందరం కష్టపడదాం. అంటే ఎక్కువ మాట్లాడలేను, క్షమించాలి ఏమైనా తప్పు మాట్లాడితే. సార్కు నమస్తే, సిరాజుద్దీన్ సార్కి, ఆ సార్కి చాలా అసలు ఎంత జాగ్రత్తగా అల్లారంటే ఆ వర్డ్స్ మొత్తం రికార్డ్ చేసుకున్నా, అనువున
అంత జాగ్రత్తగా మలిచారంటే ఇక చూడండి. నమస్తే సార్. ఓకే సార్. మాట్లాడండి. పర్వాలేదులేండి, మనం లేదు లేదు మనోడే, ఏం కాదు. ఓకే, నేను చెప్తా. సో బాబర్ గారు శ్రీ నేరెల వేణుమాధవ్ గారి ప్రియ శిష్యుడిగా, మిమిక్రీ కళాకారుడిగా 11-12 సంవత్సరాలు మాతోటి జర్నీ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాలే కాదు, ప్రతి సాంస్కృతిక శాఖ అనేది ఒకటి ఏర్పాటు చేసినాం. ఆ సాంస్కృతిక శాఖకు వారు స్టేట్ కన్వీనర్, మరియు కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డుకు వారు జ్యూరీగా కూడా. సో వారిని కూడా ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడాల్సి కోరుతా ఉన్నాను. చాలా సంతోషం. ఎందుకంటే ఎక్కడో ఒక నర్సంపేట గ్రామంలో ఒక 11 సంవత్సరాల క్రితం మొదలైనటువంటి యొక్క జర్నీ ఈరోజు దాదాపు ఒక 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కళాకారులని ఎక్కడ ఉన్నా కూడా వారిని ఏకం చేయడంలో అందరి టీవీ పాత్ర ఎప్పుడు కూడా ముందే ఉంది. వెలుగులో లేనటువంటి ఎంతోమంది కళాకారులకు ఒక చక్కని ప్లాట్ఫామ్ ఏదైనా ఇచ్చిందనంటే కేవలం అందరి టీవీ అని చెప్పి నేను సగర్వంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఒక 11 సంవత్సరాల జర్నీలో నేను ప్రతి అంశంలో ప్రతి విషయంలో ఉన్నాను. కాబట్టి కళాకారులందరికీ కూడా ఒక చక్కని అవకాశం, ఒక చక్కని ప్లాట్ఫారం ఏదైనా ఉంది అని అంటే, ఇంకా వినియోగించుకోవాలనుకుంటే, సద్వినియోగం చేసుకోవాలంటే కూడా ఇప్పటికీ అందరికీ చక్కని అవకాశం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి నేను మిమిక్రీ ఆర్టిస్ట్గా దాదాపు మీరు అందరూ కూడా నా పర్ఫార్మెన్స్ చూసే ఉన్నారు. ఒకవేళ మీరు లేట్గా వచ్చేవంటే ఒకవేళ చూడలేదేమో అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ప్రతి నాట్యం ప్రోగ్రాంలో బాబర్ గారి మిమిక్రీ ఉంటుంది. సో కాబట్టి మనం ప్రతి కార్యక్రమంలో వారి ఉంటుంది. ఇకపోతే అంజలి మీడియా గ్రూప్లో 2 విషయాలు కూడా మీకు చెప్పాలి, షార్ట్గా చెప్పేస్తా. ఒక టాలెంట్ అనే ఒక మెంబర్షిప్ ఉంది ఇందులో. అంటే పిల్లలకు సంబంధించి ఎవరైనా కూడా, ఇందాక నేను చెప్పినా కదా, వారు ఏంటంటే ఈ వేదికను పంచుకుంటారు వాళ్ళు. సో అలాంటి క్రమంలో అనేక మంది ఈరోజు అంజలి మీడియా గ్రూప్లోకి వస్తున్నారు. సరే, ఆ విషయాన్ని కొద్దిసేపు పక్కన పెడితే, మనం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలు మీకు నచ్చితేనే ఇది మీకు ఎందుకంటే ఉపయోగం ఉండాలి. ఎందుకంటే మాకు కూడా ఉపయోగం ఉంది. ఇక్కడ ఇంతమందిని ఒక ఇంతసేపు కూర్చోబెట్టినామంటే ఇదే మా స్వార్థం, ఇదే మా లాభం. కాబట్టి మీకు నచ్చింది బాగుంది అనుకుంటేనే మీరు మాకు కాల్ చేయండి. లేదంటే ఎప్పుడన్నా పండుగలకు మామూలుగా ఉంటాయి కదా, మామూలుగా విషెస్ అవి పెట్టేసేయండి అంతే. సో థ్యాంక్ యూ. సో మా అంజలి మీడియా గ్రూప్ CEO దీపిక గారిని కూడా మరలాల్సి కోరుతా ఉన్నాను. ఇక్కడికి వచ్చేసిన నాట్య గురువులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు చెప్పిన మాటలన్నీ కూడా నాకు చాలా ఆనందంగా అనిపించినాయి. మేము చేయబోయే కార్యక్రమానికి మీరందరూ సహాయపడతారని కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా మీ సహకారం ఇలాగే అందియాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. తర్వాత మనందరి ఇష్టమైనటువంటి వ్యక్తి, నిజంగా కూడా సంసిద్ధాధిపతే వారు. అంజలి మీడియా గ్రూప్ సంసిద్ధాధిపతితో పాటు సాహిత్య విభాగం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ సో శ్రీమన్నారాయణ గారు, వారిని కూడా ఒక నిమిషం మాట్లాడాల్సి కోరుతా ఉన్నాను. సాహిత్యమే బాటగా సాగినటువంటి సాధారణమైనటువంటి మా నడవడికలో ఈ నాట్యాన్ని జతచేర్చి ఈరోజు అందరి మీడియా ఈ స్టేజ్ మీద నిలబెట్టి, ముఖ్యంగా నాట్యం గురించి నాకు ఏం నాలెడ్జ్ లేదు, కానీ సాహిత్యానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం లాగే నాట్యానికి సాహిత్యానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం లాగానే నాది కూడా సహకారం హమేషా ఎప్పటికీ ఉంటుంది దీనికి. ఇక్కడ ఒకటి నేను చూసినటువంటి ఈ కార్యక్రమం బోరు కొట్టకుండా నడిచింది అని ఒకరి మాట విన్నాను నేను, ఒకరి నోట. ఆ మాట, ఈ కార్యక్రమం బోరు లేకుండా అంటే విసిగించకుండా సాగింది అనే మాట నేను ఒకరి నోట విన్నాను. అది వాస్తవమైనటువంటిది అనేది ఇప్పటి వరకు కూడా నాకు ప్రతి ఒక్క ముఖంలో చూడటం వల్ల నాకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఎక్కడైతే స్వచ్ఛత ఉంటుందో, ఎక్కడైతే నిజం ఉంటుందో,
ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడ ప్రతి మనసు ఆనందంగా, ఆహ్లాదంగా, నిర్మోహమాటంగా సాగిపోతుంది ఆ కార్యక్రమం. సో ఈ కార్యక్రమం అలాగే నిస్వార్థపూరితమైనటువంటి సమాజ శ్రేయస్సుకు పాటుపడే ఈ యొక్క అందరి టీవీ అంజలి మీడియా సాగుతుంది కాబట్టి ఆ యొక్క పరిమళాలు ఎప్పుడూ ఉంటాయి, ప్రతి ప్రోగ్రాంలో పరిమళిస్తూ ఉంటాయి. అవి మనందరికీ లాభదాయకంగా నడుస్తాయని నేను మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ నా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సో మీరు ఎప్పుడు కూడా మా ప్రియమైన వారే. సంసిద్ధాధిపతి అంటే అందరినీ సిద్ధం చేయడం. మేము ఎక్కడైనా అలసట పొంది ఆగిపోయినప్పుడు అవసరమైతే చేతిన కట్టె కూడా పట్టుకొని మమ్మల్ని కొట్టండి సార్, మేము ముందు పోవడానికి సిద్ధంగా ఉంటాం. సో థ్యాంక్ యూ. ఇప్పుడు మా గురువర్యులు లేదు తెలియ చెప్పాలి సార్, ఎందుకంటే అయ్యో ఏంది ఇలా అయిపోతున్నాం ఏందని ఎప్పుడు అనునిత్యం తాపత్రయపడేటువంటి గొప్ప వ్యక్తి, విశ్వకవిగా పిలుచుకుంటాం మేము అందరం ముద్దుగా. మాకు ఠాగూర్ గారు తెలియదు, మాకు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మేము పుస్తకాలను చదువుకున్నాం, కానీ అంతకంటే గొప్ప అయిన వ్యక్తి, సాహిత్య ప్రపంచంలో అందరినీ ఊయల్లూడిస్తూ అందరికి కూడా మార్గదర్శకుగా మారినటువంటి వ్యక్తి. ప్రభుత్వ ఉద్యోగిగా విరమణ చేసినా కూడా సాదా సీదగా సామాన్యుని వల్లే ఆనాడు ఉన్నాడు, ఈనాడు ఉన్నాడు, మాతోటి అండగా కొండంత ధైర్యంగా ఉన్నటువంటి మనసున్న వ్యక్తి విశ్వకవి శ్రీ శ్రీరామచంద్ర గారు. ఈరోజు జాతీయ అధ్యక్షులుగా కూడా సాహిత్య విభాగానికి మరి మేము వారికి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. వారు అంజలి మీడియా గ్రూప్ ఉపాధ్యక్షులుగా కూడా ఉన్నారు. వారిని కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ మరో నమస్సులు. అందరం వెళ్ళిపోవాల్సిన పరిస్థితుల్లోనూ టైం కూడా ఎక్కువ తీసుకోకూడదు. చెప్పవచ్చే విషయం ఏంటిదంటే, నేను సంస్కృతి అంటే నాకు ప్రాణం, భారతీయ సంస్కృతి అంటే నాకు మరీ ప్రాణం. ఎందుకంటే ఈ సంస్కృతి మళ్ళీ ప్రపంచంలో ఇంకెక్కడ అనిపించదు. ప్రధానంగా మన దేశంలో బాంధవ్యాలు చాలా బలిష్టంగా ఉంటాయి. ఆ కుటుంబ పరంగా ఉండే ఆ రిలేషన్స్లలో ఇక్కడ ఉండే బాంధవ్యాలు, పెళ్లి చేసుకున్న దాని తర్వాత కడుపులో పిండం పెరుగుతున్నదన్న కాడ మొదలవుతుంది త్యాగం. అప్పటి వరకు వాళ్ళు ఏం బతుకుతారో తెలియదు. అక్కడి నుంచి చనిపోయే వరకు త్యాగాలతోటే కొనసాగే బాంధవ్యం మన దేశం. ఇంత పవిత్రత నాకు ఎక్కడ అనిపించదు ప్రపంచంలో. కాబట్టి ఈ సంస్కృతిని కాపాడుకోవాలన్న మహాపట్టుదల నాది. దానికి అనుగుణంగానే నేను ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి శాంతి పండుగను పుట్టించడం జరిగింది. అది ఒక విషయం. దాని తర్వాత కళలే సంస్కృతి అని అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రధానంగా కళలను ముందు వరుసలో నిలిచే 4-5 కళలను తీసుకుంటే అందులో సాహిత్యం, సంగీతం, దానికి అనుగుణంగా నృత్యం, చిత్రలేఖనం లాంటివి కొనసాగుతుంటాయి. ప్రధానంగా 3 పాత్రలు పిస్తాయి. సాహిత్యాన్ని బట్టి సంగీతం పుట్టుకొస్తుంది, సంగీతాన్ని బట్టి నృత్యం పుట్టుకొస్తుంది. అందులో దానికి జీవం వస్తే ఒక బృహత్తర బాధ్యతను మోస్తున్న వ్యక్తి. ఇటువంటి వ్యక్తులు మనకు సమాజంలో దొరకరు. మీరందరూ చెప్పిండ్రు ఇట్లా గౌరవించడం అనేది మనం చూడలేదు అని. ఇప్పుడు నా అభ్యర్థన రిక్వెస్ట్ ఏంటిదంటే, ఇతని కాపాడుకుంటే ఈ కళలు నిలుస్తాయి. కాబట్టి వారిని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ఒక ఛాలెంజింగ్గా అక్కడ ఈ సంగీత నృత్యోత్సవాన్ని ప్లాన్ చేస్తున్నాడు. అందులో మమ్మల్ని పిలిచినప్పుడు నేనైతే భయపడ్డా, ఆత్మే వణికింది. 5,000 పైచీలకు నృత్యకారులతోటి ఆయన కార్యక్రమాన్ని ఒక రికార్డు కోసం నేను నిర్వహిస్తున్నాడంటే, నేను వారితో నేను చెప్పిన, మీరు ఎక్కడైతే చేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్తో నేను విజిట్ చేస్తా. ఎందుకంటే వారు నన్ను కూడా అందులో పాత్రధారణ చేసినప్పుడు అది అక్కడ నేను ఓడిపోను. ఇప్పుడు నేను వాడిన పాట మీరు చూసినారు కదా, అంత ఆషామాషిగా రాదు ఆ కవిత్వం. అంటే దాని వెనకాల నేను ఎందుకు చెప్తున్నా అంటే, చాలా కష్టపడితే కానీ అది వస్తుంది. మీరు కూడా మీ శిష్యులలో ఎవరినైనా అద్భుతంగా తీర్చిదిద్దాలంటే ఎంత కష్టపడితే ఆ పిల్ల లేక ఆ బాబు ఆ స్థాయికి పోతారో మీకు అందరికీ తెలుసు. అట్లాగే కవిత్వం కూడా, అట్లాగే ఈ కార్యక్రమం కూడా. మరి నాకు పాత్ర ఇస్తున్నప్పుడు అది సక్సెస్ కావాలి. నన్ను ఆ ప్లేస్ చూపించామంటే వారితో పోవడం జరిగింది. అది కాకతీయుల కోటలో ఉన్నది. అది
ఫోర్ట్ వరంగల్ అంటాం మేము వరంగల్లో. ఆ ఫోర్ట్ వరంగల్లో ఆ ఏరియా చూపించిండ్రు. నేను ఈ ఎండలు, ఈ తడాహా, మీ కార్యక్రమం, ఆ చిన్న చిన్న పిల్లలు అదంతా నేను చూసుకుంటా అన్నారు. ఎట్లా అరేంజ్ చేస్తారంటే దయచేసి వినండి, మీరు ఇప్పుడు ప్రధానంగా వినాలి. మేము మా పిల్లలకు చెప్తే వాళ్ళ అమ్మ నాన్నలు ఒప్పుకొని పిల్లలకు పంపాలి. అది యాక్చువల్గా ప్రాక్టికల్ ప్రాబ్లం. అయితే అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు అనేది మీకు తెలిస్తే మీరు పిల్లలకు చెప్పగలుగుతారు. ఆ మెసేజ్ వారి అమ్మ నాన్నలకు పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ రకంగా పిల్లలు రావడానికి అవకాశాలు పెరుగుతాయి. వారు ఏం చేస్తున్నారంటే వారి ప్లానింగ్లో 5,000 మంది పిల్లలు, ఈ పిల్ల వెంట అమ్మ నాన్న ఇద్దరు వస్తారు అని తన ఎక్స్పెక్టేషన్. ఇంకా రావచ్చు. అయితే మినిమం ఆ 5,000 పోయి అమ్మ నాన్నలు కలుపుకుంటే 15,000 అవుతుంది. 15,000తో పాటుగా గురువులు వీళ్ళను కౌంట్ చేసుకున్నాడు ఆయన. ఇదంతా పోయి 20-25,000 వ్యవహారం అవుతుంది. ఇందరినీ మీరు అకామిడేట్ చేయగలుగుతారా? అక్కడ గ్రౌండ్ ఉన్నది. ఇవన్నీ నేనన్నా వాళ్ళకి అన్ని సదుపాయాలు కావాలి. టాయిలెట్లతో పాటుగా ఆ పిల్లలు ఉంటారు, వైద్య బృందం అవసరం. దాని తర్వాత ఈ వేడిని తట్టుకునే ఈ వ్యవహారం మీరు ఎట్లా కూలి. దాని తర్వాత ఆయన ఆ గ్రౌండ్లో టీవీలు అరేంజ్ చేస్తున్నాడు. ఆయనే టీవీలను అరేంజ్ చేసి ఆ దూరం వరకు ఆ దృష్టి అగుపించదు కాబట్టి ఎక్కడికక్కడ టీవీలను అరేంజ్ చేస్తున్న మనిషి మిగతా అన్ని విషయాలలో ఏ మేరకు జాగ్రత్త వహించగలడో మనం ఊహించగలం. కాబట్టి నమ్మకంగా మీరు మీ శిష్యులకు చెప్పండి, వాళ్ళ అమ్మ నాన్నలను ఒప్పించే ప్రయత్నం చేయండి. అక్కడ ఫెయిల్ అయితే ఆయన దాని తర్వాత ఇటువంటి కార్యక్రమాలు చేసే మనిషి మనకు మళ్ళీ రాష్ట్రంలో దొరకడు. కాబట్టి ఆయన ఓటమి మనందరి ఓటమి, ఆయన ఓటమి మనందరి ఓటమి. కాబట్టి మనం అందరం గెలవాలంటే ఆయనను గెలిపించుకోవాలి. ఎవరి తహత్తులో వారు మ్యాక్సిమంగా ప్రయత్నం చేస్తే ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా జరిగే అవకాశాలు ఉంటాయి. దీన్ని విజయవంతం చేసుకోవడం కోసం అందరం సామూహికంగా ప్రయత్నిద్దాం. దేవుడు వారికి శక్తియుక్తులను ఇవ్వాలని ప్రార్థించుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్స్.